ఈరోజు నేను శేఖర్ అన్న సంగల్ల పార్క్ వెళ్తున్నాం గద్వాల్లో. చలో బండి ఆన్ చేద్దాం. శేఖర్ అన్న పట్టుకోనా, మన చూపి అన్న ఎట్లా పోతున్నాం అని. అది పట్టుకో, పెట్టద్దు క్లియర్ రావడానికి. నా షార్ట్ ఫిలిం రిలీజ్ అవుతుంది జనవరిలో అన్న, కానీ అది డిసెంబర్లో చేద్దాం అనుకుంటున్నా. దానికి ప్లాన్స్ చేస్తున్నా. సంగాల చెరువు అన్న, సంగాల చెరువు చూపాను కనపడుతున్నాను. లేపు పైకి లేపు, ఎట్లా ఎట్లా అట్లా వెళ్ళేదాం. ఇది నుంచి చూపాను కనపడుతుంది. ఇది సంగాల చెరువు అలా. ఈ నీళ్ళు ఎక్కడ పోతుంది తెలుసా? ఇవి ఎక్కడ పోతా మాకు తెలియదు. దగ్గర ఈ పెట్రోల్ బంకులు నమస్తే బాయ్. ఇది వచ్చేసి స్టేడియం. ఇది క్రికెట్ బాక్స్. క్రికెట్ ఇక్కడ ఆడతారు నైట్ టైంలో. ఫేమస్ మన సంగాల పార్క్. వచ్చేసాం సంగాల పార్క్కి. శ్రీ చెన్నకేశవ సంగాల పార్క్, గద్వాల్ మున్సిపాలిటీ, జోగులాంబ, గద్వాల్. ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది పంప. ఎట్లా పోయి లేదా ఈ ఎంట్రన్స్ పడని మనం చూపిద్దాం కెమెరాలో. అట్లనే వాడున్నాను. నమస్కారం, నమస్తే, హాయ్, హలో. మనం ఈరోజు శ్రీ చెన్నకేశవ సంగాల పార్క్, గద్వాల్ మున్సిపాలిటీ, జోగులాంబ, గద్వాల్ డిస్టిక్లో ఉన్నాం. రండి వెళ్దాం. హాయ్ దోస్. ఇది పార్క్ టైమింగ్స్. ఇది చూపిద్దామా? ఇది పారంభికులు శ్రీ కె తారక రామారావు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల, ఐటీ మరియు ఇక్కడ సభాధ్యక్షులు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, విశిష్ట అతిథులు. ఇక్కడ శివుడు ఉన్నాడు. అలా ఏమైనా అట్లా వదిలేసిపోతావు. ఈ పార్క్ మనది, పరిశుభ్రంగా ఉంచుదాం. శేఖర్ అన్న ఏందన్నా అట్లా వదిలేసిపోతే? అట్లా వదిలేసిపోయినాం ఏందా? ఆడ బోర్డు చూపిస్తున్నాం మనం. ఓం నమ శివాయ, శంభో శంకర. పార్వతి పదే నమః. అన్న భక్తుడు, శివుడు భక్తుడు.
అన్న పైకి పోదామా? ఇది పిల్లలకి ఆడుకోవడానికి. అన్నా ఇట్లా తీయనా, మనం ఇట్లా తిరుగుదాం. శేఖర్ అన్న, శేఖర్ అన్న ఇది తీయనా, మనం ఒకసారి నువ్వు జారిపో తీసు. వద్దులే, మళ్ళా ఆడియన్స్ ఫీల్ అవుతారు నేను జారితే. వాళ్ళకు ఊగలు ఊగుతాను పద్దు. ఆడపిల్లలే కాదు, మగోళ్ళు కూడా ఊగుతారు. ఊగేటప్పుడు జాగ్రత్త, ఇంట్లో కూడా పడే అవకాశం ఉంటుంది. నమస్తే దోస్త్. ఈడ రగిలే రక్తం మన గద్వాల్ బిడ్డలు ఉన్నారు. మాట్లాడదాం పార్క్ విశేషాలు ఎట్లున్నాయి, పార్క్ సౌకర్యాలు. మొదటిగా ఎవరిని అడగాలనో. దోస్త్ ఎట్లుంది మన పార్క్, గద్వాల్ పార్క్? మాట్లాడవా తమ్ముడు? నువ్వు మాట్లాడతావు, లేచి మాట్లాడతావు, అట్లనే మాట్లాడతావు. నీకు పార్క్ ఎట్లా అనిపిస్తుంది? ఏ టైంలో వస్తారు మీరు ఈ పార్క్కి? అవును, ఊరికే వచ్చారా? 10th క్లాస్ ఎగ్జామ్. నీది నీరెక్కువ ఉండడానికి వచ్చాం. ఎట్లుంది వ్యూ? ఇది యూట్యూబ్లో వదలడానికి తీస్తున్నా, నీకు చెప్తాలే అన్నా. పార్క్ ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది బ్రో. ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటారా మీరు? రెగ్యులర్గా ఏం రాము కానీ అప్పుడప్పుడు వస్తారా? ఇక ఇట్లా వ్యూ ఎట్లుంది? అప్పటిలాగా లేదు, చెట్లు ఎండిపోతున్నాయి. వేసవికాలం కాబట్టి సీజన్లో బాగుంటుంది, రైనీ సీజన్. చెప్పు దోస్త్, ఎట్లుంది పార్క్? అవునా? ఎడా ఇది గద్వాల్ రగిలే రక్తం, పౌరుషాలకు పుట్టినిల్లు మా గద్వాల్. ఎంతో చరిత్ర కలిగినది. నాకు ఆ చరిత్ర సమంగా తెలియదు కాబట్టి నాకు పైన చెప్తున్నాను మీకు. మాట్లాడదాం. రెగ్యులర్గా వస్తుంటారా మీరు ఈ పార్క్కి? లేదు, అప్పుడప్పుడు వస్తుంటారు. అప్పుడప్పుడు మీకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందా? ఫస్ట్ టైం వచ్చినాము. అవునా అన్నా? అట్లా పైకి పోయిద్దాం. ఛానల్ లేదన్నా యూట్యూబ్లో? నా ఛానల్ పేరు అన్న చెప్తాడు అని, అనిల్ 2589. దోస్త్ నువ్వు చేస్తా సబ్స్క్రైబ్ 2589. శేఖర్ అన్న నా ఛానల్. అవును, అనిల్ 2589.
వాడు నెలకోసారి వచ్చిపోతాడు ఇక రా లైన్ అది చెప్పదురా అలా పక్క తమ్ముడు ఎట్లుంది సంగాల పార్క్? ఎప్పుడెప్పుడు వస్తుంటావు? నెలకోసారి కసారి ఇట్లా వ్యూ బాగుంది. అంతా బాగుంది. ఇంకా వాటర్ లేక కొద్దిగా చెట్లు ఎండిపోతున్నాయి. వాడు పడిన చెట్లు ఉంటే ఇంకా కూల్గా ఉంటుంది. చాలా మంది వస్తారు. ఏ టైంలో ఎక్కువ ఉంటారు? సండేనా, ఈవినింగా? సండే ఈవినింగా, సండే మార్నింగా? 4:30 అట్లా వస్తారు. సండే ఎక్కువ ఉండరా? మళ్ళీ ఎప్పుడు మామూలు రెగ్యులర్ డేస్ ఎక్కువ ఉండరా? సండేనే ఎక్కువ ఉంటారు అనుకుంటా. నమస్తే. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఐ లవ్ యూ గద్వాల్ అని పెట్టడం జరిగింది. మన గద్వాల్లో ఐ లవ్ యూ అంటే కొడతారు కాబట్టి ఐ లవ్ యూ గద్వాల్ అని పెట్టినారు. సారీ, ఏదో నోట్కి వచ్చింది మా ఆయన. ఇడా నమస్తే అన్న. ఇక్కడ యువ రక్తం ఉన్నారు. రేపు మా గద్వాల్ని మార్చే శక్తి వీళ్ళకే ఉంది. ఇక్కడ మనం గద్వాల్ని పైన నుంచి చూడవచ్చు. ఇది మన సంగాల చెరువు. ఇక్కడ పొలాలు ఉన్నాయి. పోదాం మనం. పోదాం. ఇక్కడ శేఖర్ భాయ్. శేఖర్ భాయ్, నువ్వు ఎప్పుడైనా వచ్చినావు ఆడికి? ఎట్లా అనిపిస్తుంది ఇలా? మనశ్శాంతి, ప్రశాంతి. అలా ఇట్లా పోతే ఏమొస్తుంది? రోడ్డు పైన చక్కగా పోతే జంచేడా? ఇది మన గోన్పాడ్ వస్తుంది. గోన్పాడ్, ధరూర్, రాయచూర్ వరకు పోతుంది కదా. మనకి ఉరుకుందాకు కూడా ఇట్లనే పోతారు. ఓహ్, మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఉన్నాం మనం. ఇది ఏరియా కొండలు గుట్టలు దుంకడం జరుగుతుంది. ఇంత ప్రమాద స్థలాల్లో ఎందుకున్నారని నేను అడిగాను. మన ఎట్లుంది పార్క్? ఎప్పుడెప్పుడు వస్తుంటారు? అవునా? వ్యూ ఎట్లా అనిపించింది? సరే దోస్త్, యూట్యూబ్ అనిల్ 2589. శేఖర్ భాయ్ ఏడున్నాడు? ఏమన్నా తమ్ముడు, ఇక్కడ ఒక లాస్ట్ అయినా మాట్లాడదాం, ముగిద్దాం. ఇలా పట్టుకో, ఊరికే ఇట్లా పట్టుకో, ఏం టచ్ చేయొద్దు, మళ్ళీ ఆఫ్ అవుతుంది.
మా గద్వాల్ ప్రాంతంలో ఉన్న ఒక పార్క్ టౌన్లో. మీరు ఇక్కడ రాయచూర్ రూట్కి వెళ్తే ఇక్కడ మనకి ఏదో వస్తుంది తమ్ముడు, గోన్పాడ్ రాయచూర్ వెళ్ళే రూట్లో వస్తుంది. దరూర్ కూడా వస్తుంది. గోన్పాడు, దరూరు, రాయచూర్ వస్తుంది. అట్లే ఉరుకుందాక కూడా ఇట్లనే పోతారు. మంత్రాలయం కూడా ఇట్లా పోతారు. సెలవు తీసుకుంటున్నా మీ అనిల్. మళ్ళీ కలుస్తా.